మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని అలాగే మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే సమాజం వారి కుటుంబం అభివృద్ధి చెందుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 39వ డివిజన్ తుమ్మలోవ కమ్యూనిటీ హాల్లో బీసీ కార్పొరేషన్ సహకారంతో 3 నెలల పాటు కుట్టు మిషన్ శిక్షణ పొందిన సుమారు 200 మంది మహిళలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశంసా పత్రాలు అందజేశారు. నారాయణపురం, తుమ్మలోవ, డబ్బావారి సత్రం, మున్సిపల్ కాలనీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణా కేంద్రాల్లో సుమారు 628 మంది మహిళలు కుట్టు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కొత్త సెంటర్లు ఏర్పాటు చేసి అధిక సంఖ్యలో మహిళలకు కుట్టు మిషన్లలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో ఈ ఉదయం అధికారులు రెండవ వరద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. అయితే మొదటి వరద హెచ్చరిక అమల్లో ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. వరద ఉధృతి తగ్గినా తగిన జాగ్రత్తలు కొనసాగించాలని సూచించారు. కలెక్టరేట్లో జరిగిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకల సందర్భంగా ఈరోజు జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రకాశం పంతులు చేసిన త్యాగం అపూర్వం. ఆయన చూపిన నిజాయితీ, ధైర్యం, ప్రజాసేవ మార్గం నేటి తరానికి మార్గదర్శకం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి, జిల్లా సర్వే అధికారి బి. లక్ష్మీనారాయణ, ఏవో అలీ, డిఎస్ఓ వి. పార్వతి, ఇతర శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల్లో రద్దీ నియంత్రణ కోసం ప్రతి ఘాట్ వద్ద ఏఐ టెక్నాలజీతో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సురేష్ కుమార్ అధికారులకు సూచించారు. ఏఐ సహాయంతో భక్తుల రద్దీని పసిగట్టి ప్రమాదాలను నివారించవచ్చు అన్నారు. కుంభమేళాలో ఈ విధానం విజయవంతమైంది. అందుకే గోదావరి పుష్కరాల్లోనూ అమలు చేసేలా ప్రతిపాదనలు, డిపిఆర్ అందచేయాలన్నారు. సురేష్ కుమార్ నిన్న రాజమహేంద్రవరం నగరంలో విస్తృతంగా పర్యటించారు. నగరంలోని పార్కులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లను, మహిళా మార్టును ఆయన సందర్శించారు. అలాగే వివిధ అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. రాజమహేంద్రవరం నగర పురోభివృద్ధికి ఓ సమగ్రమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. పార్కులను స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లకు అప్పగించడం ద్వారా నిర్వహణ సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన గ్రీనరీకి నగరంలో అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వవలసిందిగా కాంట్రాక్టర్కు సూచించారు. మహిళా మార్టు ద్వారా ఇంటికే సరుకులు సరఫరా చేసేందుకు రాపిడో వంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకి ప్రత్యేక బ్రాండింగ్ కలుగచేసే క్రమంలో అవని అనే పోర్టల్ ద్వారా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు, అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్. వెంకటరమణ, సెక్రటరీ జి. శైలజవల్లి, సిటీ ప్లానర్ జి. కోటయ్య, ఎస్ఈఎంసీహెచ్ కోటేశ్వరరావు, జి. పాండురంగారావు, ఇతర మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎరువులు, యూరియా కృత్రిమ కొరత నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా గోదాములు, హోల్సేల్ డీలర్లు మరియు రిటైల్ షాపులపై విజిలెన్స్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ నియమాల ప్రకారం నిల్వలు, పంపిణీ జరుగుతున్నాయా లేదా అన్నదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. యూరియాను దారి మళ్లించడం, అక్రమంగా నిల్వ చేయడం లేదా బ్లాక్ మార్కెటింగ్ చేయడం చట్టవిరుద్ధమే కాకుండా రైతులకు ఇబ్బందులు కలిగిస్తుందని విజిలెన్స్ జిల్లా ఎస్పీ స్నేహిత తెలిపారు. యూరియా అక్రమ నిల్వ లేదా దారి మళ్లింపు సంబంధిత సమాచారం ఉన్నవారు సమీప విజిలెన్స్ కార్యాలయానికి తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు తప్పనిసరిగా పొందాలని, ఇందుకు ఎటువంటి చలానాలు చెల్లించనవసరం లేదని జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ తెలియజేశారు. ఈరోజు సాయంత్రంలోగా మండపాలకు అనుమతులు పొందాలని సూచించారు. చవితి ఉత్సవాలను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. 11 రోజులు లోపే విగ్రహాలను నిమజ్జనాలు పూర్తి చేయాలని, 11 రోజుల తరువాత నిమజ్జనాలు అనుమతించబడవని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా రాజమహేంద్రవరంకు చెందిన తూర్పుగోదావరి జిల్లా మాజీ అధ్యక్షుడు బొమ్మల దత్తు నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
1991లో యువమోర్చా ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన దత్తు అంచెలంచెలుగా రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. ఈ సందర్భంగా దత్తును పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 పెన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినాయక చవితికి వేడుకలపై భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి సమీక్ష. నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు. పలుచోట్ల ఘనంగా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. జనసేన శ్రేణులు, మెగా అభిమానుల ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. కూటమి సర్కార్ ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. చంద్రబాబు పాలనలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదని మండిపాటు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాగచైతన్య, శోభిత దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వినాయక చవితికి మండపాల ఏర్పాటు నుంచి ఉత్సవాలు, నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వివిధ శాఖల అధికారులతో ఆర్డీఓకే ప్రవీణ్ కుమార్ రెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన సమావేశంలో ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ ఆర్జీ జయసూర్య తదితరులు మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరిగేలా అవగాహన కల్పించాలన్నారు. నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా వివరించడం జరిగింది. మొత్తం మన సేఫ్టీ గురించి ఎలా ఆర్గనైజ్ చేయాలనేసి, ఈ వినాయక చవితిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా మనము సెలబ్రేట్ చేసుకోవాలనేసి అన్నీ మనకు నీట్గా చెప్పడం జరిగింది. నేను జస్ట్ ఒక 2 minutes అన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి రిపీట్ చేస్తాను. మనకు ముఖ్యంగా పర్మిషన్స్ ఏదైతే గణేష్ ఉత్సవ్.net, ఇందులో ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకోవాలి. దీన్ని పోలీస్ వాళ్ళు వచ్చి మళ్ళీ మానిటర్ చేస్తారు. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఈ పర్మిషన్ లేదంటే మీకు ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్ కదా, ఎలాంటి డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. గణేష్ ఉత్సవ్.netలో ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి ప్లాస్టిక్ ఎంత వీలైతే అంత తగ్గించండి. ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించాలి మనము. ఈ ప్రసాదాల దగ్గర అందుకు ప్లాస్టిక్ కవర్స్ ఇలాంటివి వాడకుండా రీయూజబుల్ ప్లాస్టిక్ అయినా ఓకే, కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు. నెక్స్ట్ వచ్చేసి సౌండ్స్, ఏదైతే డీజే సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది వద్దని చెప్పారు. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా జరుగుతుంటాయి, కొన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మనకి. మీరు ఎక్కువ సౌండ్ పెట్టడం వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది ఎగ్జామ్స్కి. అందుకు యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈ మంత్లో. మనకు August 31 వరకు ఉన్నాయి ఎగ్జామ్స్. అదేవిధంగా మనకు కోర్టుకు సంబంధించిన ఎగ్జామ్స్ కూడా, జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ లాస్ట్ వీక్లో. ఎగ్జామ్స్ డిస్టర్బ్ అవ్వకుండా మీరు చేసుకోవాలి ఈ ఫెస్టివల్ అనేది. ఇంకొకటి వచ్చేసి మనకి ట్రాఫిక్, ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది రాకూడదు. పండల్స్ కానీ మనకి నిమజ్జనంకి వెళ్ళేటప్పుడు కానీ మనకి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా మీరు ముందుకెళ్ళండి. అదేవిధంగా ఫైర్ సేఫ్టీ, పండల్స్ దగ్గర మీరు ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ముందుగానే మీరు ఫైర్ టెండర్స్ అట్లా ఏర్పాటు చేసుకొని, వాటర్ కానీ అలాంటి ఏర్పాటు చేసుకొని మీరు రెడీగా ఉండాలి. ఈవెన్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా మనకు పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఎవరైనా మీకు మహిళా పోలీస్ పంటల దగ్గరికి వస్తే వాళ్ళకి మీరు కోఆపరేట్ చేయాలి. వాళ్ళు ఎందుకంటే లేడీస్ ఉంటారు, ఒకరే ఉంటారు. వాళ్ళు ఏదైనా డీటెయిల్స్ అడిగినా కానీ, వాళ్ళు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ మీరు అవి ఫాలో అవ్వాలి, వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే మిగతా అన్ని డిపార్ట్మెంట్లతో ఒక మీటింగ్ పెట్టి అసలు పండగ అంటే ఏంటి, పండగ ప్రస్తుతం మనం ఎలా చేసుకుంటాం అన్న దాని మీద ఆవిడ పాపం బీయింగ్ లేడీ కాబట్టి ఆవిడ బాధ అంతా వ్యక్తం చేశారు. మన హిందువుల పండగ ఎంత దిగజారిపోయిందని కూడా మాకు అనుమానం వచ్చింది. మాకు మీరందరూ హిందువులే కదా, వేరే వాళ్ళు ఎవరు లేవే కదా. హిందువుల పండగ ఇలాగా చేసుకున్నాక ఇలా దిగజారిపోయిందని అంశాన్ని మాకు అనిపించింది. ఆ మేడం గారు చెప్తున్నారు. ఎవరైనా ఎప్పుడైనా మేము కూడా ఆలోచించాము, ఏ వినాయక చవితి పండుగ దగ్గర, పండాల దగ్గరైనా, పందిరి దగ్గరైనా ఎవరైనా భక్తి పాటలు, మంచి భక్తి పాటలు కానీ మంచి శ్లోకాలతో ఉన్న పాటలు ఎప్పుడు మేము విన్నాం. ఎలాంటివి ఉంటాయి, లే 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 నా రాధా, అలాంటి వెయ్యిరా దొర వెయ్యిరా అని మా పాటలు కానీ,
ఇలాంటి పాటలే కానీ వినపడతాయి కానీ మాకు ఇప్పుడు కూడా ఓ భక్తి పాటలు కానీ 9 రోజులు విందామంటే ఒక్క పండాల దగ్గర మాకు వినపడదు. ఇంకా ఊరేగింపు సరే దాని తర్వాత ఉందాం దాని గురించి. ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ వినాయక చవితి సందర్భంగా ఎటువంటి చిన్న అసాంఘిక కానీ లేకపోతే రామ్దార్ ప్రాబ్లం లేకుండా కానీ చూడాలని కృత నిశ్చయంతో ఇంతకుముందు చలానా అనేది ఉండేది, ఆ చలానా అనేది లేదు. దీనికి మీకు ఫ్రీగా పర్మిషన్ ఇస్తుంది. ఈ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. అంతేనా? క్యూఆర్ కూడా మీకు ఈ పర్మిషన్ ఒకసారి అప్లై అయిన తర్వాత తీసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ని ఖచ్చితంగా మీరు మండపం దగ్గర పేస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ని మేము మా బీట్ కానిస్టేబుల్స్ కానీ మేము కానీ వచ్చి స్కాన్ చేస్తే కనుక మీరు ఈ పర్మిషన్ తీసుకున్నారా లేదా అన్నది ఖచ్చితంగా దాంట్లో మాకు తెలుస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ అది పర్మిషన్ రావాలంటే లైన్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ కానీ, ఫైర్ కానీ, పోలీస్ కానీ, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ అందరూ వారి వారి స్థాయిలో విజిట్ చేసి పంతులు విజిట్ చేసి వాళ్ళు ఓకే అంటే ఈ పర్మిషన్ అల్టిమేట్గా వస్తుంది. ప్రస్తుతానికి డాష్ బోర్డు. మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి చిరంజీవి అని, మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి సురేష్, కోపల్లి శ్రీనివాస్, పోలిశెట్టి సాంబా, సత్యన్, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతని ఒక కింద స్థాయి నుంచి వచ్చి ఆయన ద్వారా మరి వాళ్ళ వేలాది మందికి సినీ రంగాల్లో ఒక ప్రాధాన్యతను కల్పించిన వ్యక్తి మెగా చిరంజీవి గారు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంలో అంటే మా అందరికీ పండగే. మరి ఈ రోజున నరసాపురం పట్టణంలో మరి మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా చాలా మంచి కార్యక్రమంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిరంజీవి గారే కాదు, వారి కుటుంబం కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా చూడండి, ఆయన కూడా జనసేన పార్టీని స్థాపించి ప్రత్యేక ప్రజల కోసం కూడా నిరంతరం పనిచేసిన వ్యక్తి. అదేవిధంగా చరణ్ గారు కూడా మరి ఆయన కూడా సేవాపరంగా కూడా చూసుకుంటే కనుక కోవిడ్ సందర్భంలో అవ్వచ్చు, ఇప్పుడు ఈ రోజులో ఏ సమయంలోనే సరే మరి ఆయన కూడా ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సేవ చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అంటే ఇదంతా అక్కడ స్ఫూర్తి మెగా చిరంజీవి గారు. కాబట్టి మరి ఆయన రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యం ఎలాగుందో ఆయన దగ్గర దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఆయన స్ఫూర్తితోటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, రామ్ చరణ్ వచ్చినా మేమందరం కూడా మరి చిరంజీవి గారి ఆశయాలతో మేమందరం ముందుకెళ్ళి మరి 10 మందికి ఉపయోగపడే విధంగా కూడా మేమందరం కూడా పూర్తిగా వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయన ఆరోగ్యంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సాగించిన చిరు అభిమానులందరికీ కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. సినీ పరిశ్రమలో స్వయం కృషితో ఎదిగి సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో ఒదిగిన పద్మవిభూషణ్ కొణిదెల చిరంజీవి జీవితం ఆదర్శనీయమని భీమడోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు ప్రత్తి మదన్ అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలులో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను జనసేన శ్రేణులు, మెగా అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక సంత మార్కెట్ సెంటర్లోని జనసేన స్తూపం వద్ద మెగా అభిమానులు భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచి మొక్కలు నాటారు. వృద్ధులకు దుప్పట్లు, పలువురు మహిళలకు నిత్యావసరాలను అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానుల సంఘం మండల అధ్యక్షులు యోగిన గంగా కమలాకర్, జనసేన అధ్యక్షులు ప్రత్తి మదన్లు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నేడు మెగా అభిమానులకు పండుగ రోజని, సినిమాల్లో నిజ జీవితంలో చిరంజీవి రియల్ హీరో అని కొనియాడారు. ఇండియాలోనే అందరూ కూడా పండగలాగా జరుపుకునే రోజు, మన పుట్టినరోజులు మర్చిపోయిన ఆగస్టు 22 చిరంజీవి గారి పుట్టినరోజు అని ప్రతి ఒక్కరికి గుర్తుండే రోజు ఈ రోజు. ఆయన ఎంతో సంఖ్యతో పైకొచ్చిన వ్యక్తి. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని యువత ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా చేస్తున్న మా భీమడోలు మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వేళ రోజున వృద్ధులకి దుప్పట్లు,
నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తామని తెలియజేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాస్టార్ అభిమానులందరికీ మరి ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు ప్రజలందరూ కూడా ఎంతో గర్వించదగ్గ రోజు, మరి ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న రోజు ఈ రోజు. ఎందుకంటే మరి శ్రీ కొణిదెల శివశంకర వరప్రసాద్ గారు మరి మెగాస్టార్ చిరంజీవి అని పిలుచుకునే మన చిరంజీవి గారు పుట్టిన ఈ రోజు జన్మదినోత్సవ వేడుకల్ని ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేవలం మెగా అబ్బాయిలే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా వివిధ పార్టీలకు అతీతంగా మరి అందరూ జరుపుకుంటారు. మరి ఎటువంటి అండాదండా లేకుండా సినీ రంగ ప్రవేశం చేసి ఎందరికో స్ఫూర్తినిచ్చి ఎంతో మందికి ఆయన ఒక బాటలాగా ఏర్పడి మరి అదేవిధంగా ఎంతో మందికి ప్రాణదాతగా నిలబడి ఎంతో మందికి నేత్రదానం చేసి ఆయన బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంక్ ద్వారా ఎంతో విధంగా మరి సాంఘికంగా చూసుకున్నా, రాజకీయంగా చూసుకున్నా, సినిమా పరంగా చూసుకున్నా ఆయనకి సాటి ఎవరూ లేరు అనే విధంగా ఆకాశంలో ధ్రువతార అక్కడ ఆ ఇంద్రసేనుడు ఎలా అయితే పరపరుస్తున్నాడో ఈ తెలుగు సినీ పరిశ్రమని కానీ తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి మా మెగాస్టార్ శ్రీ కొణిదెల శివశంకర వరప్రసాద్ గారు చిరంజీవి గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన రాబోయే రోజుల్లో మరి సినిమా పరంగా మమ్మల్ని అందరినీ అలరిస్తూనే ఆయన రాజకీయంగా కూడా ఎంతో ఉన్నత శిఖరాలని అధిరోహించాలని చెప్పి మెగా అబ్బాయిలే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారికి ఆయన అందరికీ కూడా హ్యాపీ బర్త్డే మెగాస్టార్. కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రజలకు ప్రజాస్వామ్యయుతమైన ప్రజల మంచి కోరే పాలన అందడం లేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు సహా ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలేనని, అందులో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉంటున్నారన్న బొత్స స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడంతో పాటు అన్ని రకాలుగా ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆంధ్రుల హక్కు పేరుతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా వైసీపీ ఖచ్చితంగా పోరాటం చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రధాని చెప్తున్నాం, ప్రభుత్వాన్ని కూడా ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పని ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తాం. ఏ వర్గం చూసుకున్నా సరే ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్పిన ఆ నాయకులు, ఆ పెద్దలు అనుకోవడం తప్ప ఏ ఒక్క వర్గానికి కూడా ఇవాళ మరి సంతృప్తికరమైన విధానాలు జరగట్లేదు. ఒక పక్క రైతులు చూసుకున్నా, రైతు కూలీలు చూసుకున్నా, లేదు విద్యార్థులు తీసుకున్నా, లేదు వ్యాపార వర్గాలు తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా సరే ఎంతసేపు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ అవినీతి, వాళ్ళ దోపిడీ, వాళ్ళ వ్యక్తిగత ఆరాధన, స్వార్థం తప్ప ఏం కనిపించట్లేదు. ఉదాహరణకి మనం మా ఆలోచన చేసుకుంటే, మాట్లాడుకుంటే రైతుల కోసం ఈ 14 నెలలైంది ప్రభుత్వం వచ్చి. నిన్నటి మన వరకు కూడా మనం రైతు భరోసా ఇచ్చే వాళ్ళము ఒక సంవత్సరం పాటు ఎక్కడమే కాకుండా ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇస్తున్న కేంద్ర సహాయంతో ఇస్తున్న 20,000 రూపాయలు కూడా ఇప్పుడు రైతు భరోసా ఇచ్చిన ఎవరైతే అర్హులైన వారికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు. ఓ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఇంతకుముందు వచ్చిన రైతు భరోసా సంఖ్య కంటే ఇప్పుడు సుమారు 70-80 వేల మందికి ఇంకా రాలే. ఇది వాస్తవం, లెక్కలు వాళ్ళే చూసుకోమనండి. ఇదేం ఫ్యాబ్రికేట్ కాదు, ఎవరి మీద నిందమొప్పుతూ చెప్తున్న మాటలు కాదు. మరి ఎప్పుడు లోపల ఇస్తారు? ఈవెన్ సాంకేతిక కారణాలు, సాంకేతికమైన అంశాలు ఉంటే ఆ అంశాలు, ఆ లోపాలని మరి అధికారులే కదా, ప్రభుత్వంలో అధికారులే కదా దాన్ని సాధించవలసింది. అయిపోయింది, ఇది అట్టాసంగా అన్నాము, చేశాము అని చెప్పింది. అలా ఒక్క జిల్లాలోనే ఉంటే ఇంకా మిగతా చిన్న జిల్లాలో చూసుకుంటే ఇంకా 30-40 మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారు 7-8 లక్షల మందికి ఇంకా ఈ అన్నదాత స్కీమ్ అర్హులైన వారికి అందరి పరిస్థితి వాటికి ఉంది. ఒక సంవత్సరం పాటు గాలికి వదిలేశారు. విద్యార్థికి ఇచ్చిన అప్పుడు అమ్మఒడి ఇచ్చేవాళ్ళం, తర్వాత దానికి ఏం పేరు పెట్టారు మహారాజా, తల్లికి వందనం అట్టాసంగా చెప్పారు. ఇవాళకి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, ఇంకా 7-8 లక్షల మంది పిల్లలకు అరకొరుగ్గా ఇంకా 4,000-5,000 రూపాయలు ఇంకా ఇవ్వాల్సిన సందర్భం, నేపథ్యం ఉంది. కేంద్రం నుంచి డబ్బు రావాలంటారు. మరి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? మా 5 సంవత్సరాల పరిపాలనలో, గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే 2 విడతలుగా ఏ విద్యార్థికి ఇచ్చిన సందర్భం, నేపథ్యం ఉన్నదో చెప్పండి. మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు అట్టాసంగా వీడియో పెన్షన్ ఇచ్చారు.
1,00,000 మందికి ఒకేసారి ఇస్తున్నామని చెప్పి పెద్ద పెద్ద పేపర్లో అడ్వర్టైజ్ ఎవరికి ఇచ్చారు? ఆ 1,00,000 మందికి ఎవరైతే భర్తలు వచ్చి పెన్షన్ తీసుకొని ఆ భర్త వచ్చి చనిపోతే ఆ భార్యకి ఇచ్చారు విడో పెన్షన్ తప్ప. గత 14 కాలమైంది ప్రభుత్వం వచ్చి. ఈ 14 కాలంలో ఉన్న విడో పెన్షన్లో ఎవరికైనా కొత్త వాళ్ళకి ఒక్కరికి ఇచ్చారో చెప్పండి? పేదవాడి తాలూకా కేంద్రం ఇచ్చే కూలీ మహాత్మా గాంధీ పనికి ఆహార పథకం సుమారు ఎప్పుడు కూడా దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో లేదు. గత టర్మ్లో అయితే ఒక 2 నెలల కింద అయితే సుమారు 100 రోజులు 8 వారాలు. ఇప్పటికి 7 వారాలు అయింది. వాళ్ళకి వచ్చి కూలి ఇవ్వక ఎలా బతుకుతాడు పేదవాడు? వాడు రోజువారీ కూలి ఇవ్వకపోతే పని చేయించుకొని ఎప్పుడైనా ప్రభుత్వంలో ఆలస్యమైందంటే 5 రోజులు అయింది, వారం అయింది. కొంప మురిగిపోతే 10 రోజులు అవుతే అది ఎక్కువ. అలాంటిది ఇప్పుడు 100 రోజులు అయిపోతుంది. దగ్గర 7 వారాలు అయింది. గతసారి అయితే 100 రోజులు అయింది, ఇప్పుడు 7 వారాలు అయింది. ఇంకా ఎప్పుడు ఇస్తారో తెలియదు. ప్రభుత్వం ఎంతో అట్టాసంగా చెప్పారు. రోడ్లకు వచ్చి గోతులు పడిపోయి మా ప్రభుత్వం వస్తుంది ఇప్పుడు వెంటనే 100 రోజుల్లో గోతులన్నీ కప్పేస్తాం, గతకలు లేకుండా చేసేస్తాం, అద్దాల్లో చేసేస్తామని చెప్పి గంభీరంగా వాగ్దానాలు చేశారు, పత్రికల్లో ప్రకటన చేశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. పదండి ఏ రోడ్డుకి వెళ్దాం, పదండి ఏ రోడ్డు గతకలు లేకుండా చేశారు. కనీసం 20% రోడ్లనైనా పూర్తి చేశారా మీరు? చేసిన వాడికి వచ్చి కనీసం ₹1 బిల్లు ఇచ్చారా? విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు CGRF చైర్మన్ బొక్క సత్యనారాయణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం NRP అగ్రహారంలోని ప్రభుత్వ ITI కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ బిల్లుల తప్పులతో పాటు వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకురావచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో S రాజబాబు, M మురళీకృష్ణ, సుబ్బారావు, వెంకటేశ్వరరావు, M ఝాన్సీ, V శ్రీనివాసరావు, A వెంకట్రావు, P శ్రీనివాసరావు విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు. ఈరోజు ఉండి సెక్షన్ సంబంధించి క్యాంప్ కోర్ట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ITI ఉండిలో ఉన్నాం. ఈరోజు ఇక్కడ క్యాంప్ కోర్ట్ పెట్టడం వల్ల ప్రజల నుంచి ఇంచుమించు 15 కంప్లైంట్లు వచ్చినాయి. ఈ 15 కంప్లైంట్లు కూడా మేము ఈరోజు నుంచి ఆ పని మీదే ఉంటాం. ఏంటంటే ఆ కేసుని రిజిస్ట్రేషన్ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించి వాళ్ళ యొక్క సబ్మిషన్స్ కూడా తీసుకుని వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళని ఈ యొక్క కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళని కూడా విని జ్యుడిషియల్ ఆర్డర్ మాదిరిగా ఒక ఆర్డర్ని పాస్ చేసి 60 రోజుల్లో తీర్పు కాపీని కన్జ్యూమర్ ఇంటికి పంపించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ కన్జ్యూమర్ ఫారంలో ఎవరెవరు ఉంటారంటే రిటైర్డ్ జిల్లా జడ్జిగా చైర్పర్సన్ అంటారు నన్ను. ఇక్కడ చైర్పర్సన్గా నేను ఉంటాను. నా పేరు B సత్యనారాయణ, చైర్పర్సన్ని. అతడు ఇక్కడ రాజబాబు గారు ఉన్నారు, మెంబర్ టెక్నికల్ వారు ఉంటారు. వీరు టెక్నికల్ ఆస్పెక్ట్స్లో నాకు అడ్వైజ్ చేస్తారు. ఇక్కడ పక్కనే సుబ్బారావు గారు ఉన్నారు, ఫైనాన్స్ మెంబర్ గారు, వారేమో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో నాకు అడ్వైజ్ చేస్తుంటారు. ఇండిపెండెంట్ మెంబర్ గారు ఉన్నారు, మురళీకృష్ణ గారు, వారేమో కన్జ్యూమర్స్ ఇబ్బంది పడేటువంటి సందర్భాలు చెప్తూ ఆ యొక్క పబ్లిక్లో ఎలాంటి పరిస్థితి ఉందనేటువంటి వారు మాకు చెప్పి ఈ ఆర్డర్ చెప్పేటప్పుడు మేము నలుగురం కూడా కూర్చొని డిస్కస్ చేసి రూల్ పొజిషన్ చూసుకుని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, చట్టం ఎలా ఉంది, అంతకుముందు ప్రెసిడెంట్స్ ఎలా ఉన్నాయి, డిఫికల్టీ ఏమిటి చూసుకుని కూలంకుషంగా చర్చ చేసుకుని నలుగురు మేము అప్పుడు ఒక ఆర్డర్ని పాస్ చేసి ఈ యొక్క ఆర్డర్ని డిపార్ట్మెంట్ వారికి పంపిస్తాం, కన్జ్యూమర్ కూడా పంపిస్తాం. సో ఇది జరిగేటువంటి ప్రక్రియ. దీనిలో టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హీరింగ్ అనేది కండక్ట్ చేస్తాం. అంటే కన్జ్యూమర్స్ మా దగ్గరికి విశాఖపట్నంలో మేము ఉంటాం, సైతందార్లో. అక్కడికి ఎవరు రావాల్సిన పని లేదు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వారు డైరెక్ట్గా మాతో ఫోన్లో కానీ టెలిఫోన్ లింక్ ద్వారా, ఈ యొక్క వీడియో లింక్ ద్వారా మాతో మాట్లాడి వాళ్ళ యొక్క సాధకబాధలు చెప్పుకోవచ్చు. అదే మాత్రం డిఫికల్టీ సంబంధించినటువంటి వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు పడేటువంటి ఇబ్బంది, ఇందులో ఏ రకమైనటువంటి విషయం జరిగింది అని వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. సో వాళ్ళు కన్జ్యూమర్ చెప్పింది, డిపార్ట్మెంట్ వారు చెప్పింది కూడా వాళ్ళు వింటారు, మేము కూడా వింటుంటాం. టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ విని ఈ యొక్క డెసిషన్ అనేటువంటిది మేము తీసుకునే ముందు రూల్ పొజిషన్ కూడా చూసుకుని ఆర్డర్ అనేటువంటి చెప్పడం. 191 కాల్ చేసి మా ప్రాబ్లం ఇదంటే మీరు సాల్వ్ చేయండి అని చెప్పి అట్లీ 191 కన్నా ఫోన్ చేసి చెప్పుకున్నట్టయితే వాళ్ళు పరిష్కారం చేయనప్పుడు మా దగ్గరికి వచ్చినట్టయితే మేము దాన్ని పరిష్కారం చేస్తాం. మా యొక్క కన్జ్యూమర్ ఫారం, అది అడ్రస్ చైర్పర్సన్ కన్జ్యూమర్ అడ్రస్ ఫారం CGRF అంటాం, సీతంధార, విశాఖపట్నం. ఈ అడ్రస్కి ఉత్తర రూపంలో కానీ, వాట్సాప్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, ఆన్లైన్ల ద్వారా కానీ డైరెక్ట్గా స్వయంగా వచ్చి వాళ్ళు ఇచ్చిన రకాలుగా మేము కంప్లైంట్ అనేది తీసుకోవడం.
సంచార జాతుల విముక్త జాతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సంచార జాతులం సదాచార వారసులం సంస్కృతుల వారధులం అనే నినాదంతో బీజేపీ ఈ నెల 30న స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఏపీ కృష్ణ బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని తన కార్యాలయంలో స్ఫూర్తి కార్యక్రమ కరపత్రాన్ని విడుదల చేశారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అయినం బాలకృష్ణ గౌడ్, జిల్లా ప్రెసిడెంట్ గున్నేపల్లి పుల్లాజీ, యువ మోర్చా సభ్యులు కంచర్ల రాజు మాట్లాడుతూ ఈ నెల 30న విజయవాడ వెన్యూ ఫంక్షన్ హాల్ వద్ద సంచార సమాజాన్ని స్ఫూర్తి ప్రదాతలుగా తెలుపుతూ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పిలుపుతో రాష్ట్రంలో సంచార కులాల పెద్దలను బీజేపీ ఆహ్వానిస్తుందని తెలిపారు. వివిధ సంచార సంఘాలు, మేధావులు, నాయకులు, కుల పెద్దలు, యువత, మహిళలందరూ స్ఫూర్తి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణ బలిజ రాష్ట్ర ఉపాధ్యక్షులు చామంతి మల్లికార్జునరావు, మునగాల పోసయ్య, చామంతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ అదేవిధంగా బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ దేశాన్ని పరిపాలన జరుగుతుంది గడిచిన 11 సంవత్సరాలుగా. దానిలో భాగంగా ఏదైతే అర్ధ సంచార జాతులు ఉన్నాయో వారిని గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి చట్టాలను రద్దు చేయకుండా వారిని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించి దేశానికి దూరం చేసినటువంటి సభ్య సమాజానికి దూరం చేసినటువంటి పరిస్థితి నుంచి వారిని ఎర్రజైలు సరిహద్దులో వారి యొక్క గౌరవాన్ని పెంచుతూ వారిని అందరినీ కూడా వారికి విముక్తి కల్పిస్తూ ఏదైతే క్రిమినల్ యాక్ట్ ఉందో రద్దుపరిచినటువంటి వాజ్పేయి గారు కానీ మోడీ గారు కానీ రేపు 31వ తారీఖు ఆగస్టు 31వ తారీఖున సంచార జాతర విముక్తి దినోత్సవం సందర్భంగా 30వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక స్ఫూర్తిని కార్యక్రమాన్ని తీసుకుంటూ ఈ సంచార జాతరకు చెందినటువంటి అందరినీ కూడా కళాకారులని దేశ సేవ కోసం దేశం కోసం పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులైనటువంటి సంచార జాతరకు చెందినటువంటి అన్ని కులాలని కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి వారి యొక్క కుల వృత్తులు ఈ సమాజానికి తెలిసేలాగా జన జీవనంలో భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో వీరు ఎంత భాగమై ఉన్నారో వీరితోనే ఈ సాంప్రదాయం సంస్కృతి నిలబడుతున్న విషయాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పేలా తీసుకున్నటువంటి కార్యక్రమమైనటువంటి స్ఫూర్తిలో మన కృష్ణ బలిజ మరియు పోసల కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సోదరుడు గంటా త్రిమూర్తులు గారిని కలిసి నిజంగా మాకు అందరికీ కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల్లో ఎంతోమందికి ఎన్నో విధాలుగా ప్రోత్సాహాలు, సంక్షేమ పదాలు అన్నీ అందిస్తున్నప్పటికీ కూడా దేశ స్వాతంత్ర సముపార్జనలో ప్రముఖ భూమిక పోషించినటువంటి మన అర్ధ సంచార జాతులను ఎవరు కూడా గుర్తించిన పరిస్థితుల్లో మన ప్రియతమ మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు అంత్యోదయమే ధ్యేయంగా అన్ని జాతులు కూడా అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం గుర్తించాలనేటువంటి సదుద్దేశంతో ఈ అర్ధ సంచార జాతుల్ని మనం వెలుగులోకి తీసుకురావాలని వాళ్ళకి ఎన్నో రకాలుగా ప్రోత్సాహకాలు అందించాలనే సత్సంకల్పంతో వారు SEED అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే DNTలకి అనుకూలంగా ఉండే విధంగా DNT కమిషన్ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 30వ తారీఖున విజయవాడ నోవాటెల్ దగ్గర మొత్తం అర్ధ సంచార జాతులకు సంబంధించి అందరినీ కూడా ఒక చోట మమేకం చేసి ఒక చోట వాళ్ళందరినీ కూడా కలిసేటట్టుగా చేసి వాళ్ళ యొక్క కళలను అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మొత్తం అర్ధ సంచార జాతుల యొక్క వాళ్ళ యొక్క వృత్తులను కళలను అన్నీ కూడా అక్కడ మనం ప్రదర్శించే విధంగా అక్కడ ఒక స్టాల్స్ కింద ఏర్పాటు చేసి పోసల కృష్ణ బలిజ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ గారు శ్రీ గంటా త్రిమూర్తులు గారిని మనం కలవడం జరిగింది, వారిని ఆహ్వానించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని టిట్కో అపార్ట్మెంట్ నివాసాలను ఎమ్మెల్యే సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. స్థానికులు శానిటేషన్ వంటి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా టిట్కో నివాసాలను టీడీపీ ప్రభుత్వం నిర్మించి పేదవాళ్లకు అందించడం జరిగిందని గుర్తు చేశారు. చుట్టూ పెరిగిపోయిన చెట్లను తొలగిస్తామని, రౌడీ షీటర్లు ఆకతాయిలు గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అపార్ట్మెంట్ వాసులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని సహకరించాలని సూచించారు.
ఎందువల్లంటే వాళ్ళకి చాలా రోజుల నుండి నీళ్లు రావట్లేదని నేను గెలిచిన తర్వాత, అంటే గెలవక ముందు నుండి సమస్య ఇది. మేము గెలిచిన తర్వాత కాదు, మేము ఇల్లు కట్టించి ఇచ్చాం, బంగాళ లాంటి ఇల్లు ఇచ్చాం. దానికి ఈ రంగు ఇంత దారుణమైన రంగు అంటే ఆ రంగు వేసి పెట్టారు. అంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కట్టినటువంటి ఇళ్ళకి ఈ రంగు వేసి వాళ్ళు ఏదో చేసినట్టు ఒక కలరింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా మీకు తెలియజేస్తున్నాం. అప్పటి నుంచి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. నాకు తెలిసిన తర్వాత గెలిచిన వెంటనే మేము, మా కిరణన్న, మా మున్సిపల్ కౌన్సిలర్స్, మా కమిషనర్ గారు ఇక్కడికి వచ్చి ఈ బోర్లు వేసాం నీళ్ళకి. కానీ పడలా బోర్. తర్వాత దాన్ని ఎట్లా ఆల్టర్నేట్ చేయాలంటే మళ్ళీ అక్కడ మిలిటరీ కాలనీలో బోర్ వేసి దాని ద్వారా వాటర్ సప్లై చేద్దామని చెప్పి అనుకున్నాం. తద్వారా ఇక్కడైతే వాటర్ సప్లై ఇస్తున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మా కమిషనర్ గారు చెప్పినట్టు ఈ ఉండే క్వార్టర్స్లు ఎక్కువ, నివాసాలు తక్కువ. అంటే ఒక్కొక్క బ్లాక్లో 30 అపార్ట్మెంట్స్ ఉంటే 30 నుండి 7 కుటుంబాలు 8 కుటుంబాలు అక్కడ ఉండేటువంటి కార్యక్రమం. తర్వాత కొన్ని ఇళ్ళని అగంతకులు ఎవరో తెలియని వాళ్ళు వచ్చి ఇక్కడ కాపురాలు చేస్తున్న పరిస్థితి ఒకసారి మీ అందరికి కూడా తెలియజేస్తుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే నీళ్లు కట్టకుండా వెళ్ళిపోతున్నారు. అంటే కింద వాళ్ళకి నీళ్ళు రాకుండా వీళ్ళు ఆపితే తప్ప పక్కన దానికి నీళ్ళు రావు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వాళ్ళు కట్టకుండా వెళ్ళిపోతున్నారు. అవన్నీ కూడా గుర్తించమని చెప్పి ఇక్కడ వాటర్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి తెలియజేస్తాం. అలాంటి వాడు ఎవరన్నా రిపీట్ అయితే ఆ కుళాయి కట్ చేసేయండి, ఏం మొహమాటలేదు. వేరే వాళ్ళకి నీళ్ళు రాకుండా ఆపేవాడిని ఎక్కడ కూడా ఉపేక్షించే పరిస్థితి అని చెప్పి మా కమిషనర్ గారు కూడా తెలియజేస్తున్నా. ఈ విషయంలో కమిషనర్ గారు గట్టిగా నిలబడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ఇప్పుడే చెప్పారు, ట్యాంకు ఫుల్ అయిన తర్వాతే నీళ్లు వదులుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అక్కడ కూడా మీరు ఎవరో ఒకరు వాళ్ళకి మా సిబ్బందికి కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా నీళ్లు ట్యాంక్ నిండిన తర్వాత నీళ్లు వదులుతామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే రేపు ఈ మొత్తం ఒక వారం రోజులు మా కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు కమిషనర్ గారు స్పందించి ఇక్కడ ఒక ఏఈ, 2 మున్సిపల్ సిబ్బందిని ఇచ్చి మొత్తం ఏం జరుగుతుంది అనేటువంటి పర్యవేక్షణ కూడా చేస్తామని చెప్పారు మా కమిషనర్ గారు. సంతోషం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పాములు విపరీతంగా ఉన్నాయని చెప్పారు. ఇక్కడ ప్రొక్లైన్ పెట్టి తీస్తే కింద కరెంటు వైర్లు బయటకు వచ్చి ప్రమాదం జరిగే పరిస్థితి. మొన్న కూడా ఒక ఆవు కూడా చనిపోయిన విషయాన్ని కూడా మనకి లోకల్ వాళ్ళు చెప్పారు. కాబట్టి దానికి గడ్డి మందు చల్లించి 2-3 రోజుల తర్వాత క్లియర్ చేస్తామని చెప్పాం. ఎలక్ట్రిసిటీ ఏడీ గారు కూడా చెప్పాం. ఏడీ గారు కూడా ఖచ్చితంగా మేము ఉంటాం సార్, మా సిబ్బందిని పంపిస్తాము, మా సిబ్బందిని పంపించి ఎట్లా క్లియర్ చేయాలని కూడా మేము చెప్తామని చెప్పి మా ఏడీ గారు చెప్పారు. ఏడీ గారు కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మా ఏడీ గారికి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హీరో అక్కినేని నాగచైతన్య, శోభిత దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరోసారి. వినాయక చవితికి వేడుకలపై భీమవరం ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి సమీక్ష. నిమజ్జనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి సూచనలు. పలుచోట్ల ఘనంగా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. జనసేన శ్రేణులు, మెగా అభిమానుల ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు. కూటమి సర్కార్ ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. చంద్రబాబు పాలనలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదని మండిపాటు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాగచైతన్య, శోభిత దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.